విజయవాడ సిటీ ప్రెసిడెంట్ ఎన్నోసార్లు ఎమ్మెల్యేలుగా ఇది అక్కడ కార్పొరేటర్లుగా రౌడీ షీటర్లని ఇచ్చారు టికెట్. వాళ్ళకు కూడా గత్యంతరం లేక ఇస్తున్నాం, మీరు ఏదైనా తప్పు చేస్తే ఊరుకొని స్టేషన్కి వెళ్ళడానికి వీల్లేదంటే చివరికి వీళ్లే తన్నులు తిని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడేవాడు. ఏది టీడీపీ కార్పొరేటర్లే తన్నులు తిని కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడేవాడు. ఎందుకు అంటే బాబు గారి దగ్గరికి వెళ్ళి వేరేగా వెళ్ళిపోతుంది ఆయనకి రిపోర్ట్ అనేది. అంత భయం ఉండేది. సొంత కార్యకర్త తప్పు చేయడానికి భయపడేవాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదన్నా మా తరపున అని చెప్పడానికి భయపడేవాడు. అలాంటి స్టేజ్ నుంచి 2014లో ఒక మార్పు వచ్చింది. ఏంటంటే మనోళ్ళని చూసి చూడనట్టు వదిలేయండి అనేది. ఇప్పుడు వచ్చేటప్పటికి మనోళ్ళు చెప్పినట్టు వినండి అనే స్టేజ్ వచ్చింది. ఇప్పుడు ఏంటయ్యా అంటే నేను ఇది 2000 ఆ టైంలో 2001 నుంచి 2004 దాకా నేను జెమిని రిపోర్టర్గా చేశాను. ఆ రోజుల్లో నేను చింతలపూడి దగ్గర అనుకుంటా చూసా ఫస్ట్ టైం. అంటే అప్పుడు రాష్ట్రంలో అంతా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది. చింతలపూడి దగ్గర అప్పుడు కోటగిరి ఆయన విద్యాసాగర్ విజయధర్రావు ఆయన ఉండేవారు. ఆయన మనుషులు ఎవరో నేను ఆ రోజున పోలవరం వైపు నుంచి ఏదో స్టోరీ చేసుకుని వస్తా ఉంటే బస్సులో, అప్పుడంతా ఎర్ర బస్సుల్లో రావడమే కదా, ఆ బస్సులో వస్తుంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఒక గొడవ నడుస్తుంది. నా మీద అత్యాచారం జరిగితే కేసు పెట్టమంటే పెట్టరా, వ్యభిచారం కేసు పెడతారా, నన్నే బెదిరిస్తారా అని చెప్పేసి బయట గొడవ చేస్తారు. ఏంటని అమ్మాయి ఇది ఇంటర్వ్యూ తీసుకుంటే ఇక్కడ అసలు పోలీస్ స్టేషన్ దగ్గర అదిగో ఆ ముగ్గురు చూడండి, వాళ్ళు ముగ్గురు టీడీపీ వాళ్ళు ఏ కేసు పెట్టమంటే అది పెడతారు, నా మీద ఈ దరిద్రుడు అత్యాచారం చేస్తేనన్నా ఊరంతా తెలుసు, కేసు పెట్టమంటే ఇట్లా పెట్టలేదు అని చెప్పింది. ఈ వార్త నేను అక్కడి నుంచి వచ్చి అప్పుడేంటి క్యాసెట్లు హైదరాబాద్ పంపించు, అది 2వ రోజున అది టెలికాస్ట్ అయిన వెంటనే యాక్షన్ అవుతుంది.